నమస్తే, నేను సిరి. నిన్న పార్లమెంట్లో చూసుకున్నట్టయితే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించారు అని చెప్పేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అయితే కొంత నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ధర్నాలు కూడా చేస్తున్నారు. ఇంతగా అక్కడ అసలు పార్లమెంట్లో ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది, ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, మనం ఏదైతే నిన్న చూసామో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరిచినట్టు మాట్లాడారు, తక్కువ చేసి మాట్లాడారు, అవమానించారు అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిరసనలు వ్యక్తం చేశారు. తోపులాట జరిగింది అక్కడ. అండ్ అట్లనే బయట చూసుకున్నట్టయితే ధర్నాలు కూడా చేస్తున్నారు. అసలు ఇంతకక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంత సీరియస్ అయిపోతున్నారు వీళ్ళందరూ? అసలు అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వారిని ఉద్దేశించి మాట్లాడితే అంబేద్కర్ 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 అంటారు కదా, ఆ నామస్మరణ ఏదో దేవుడు నామస్మరణ చేస్తే మీకు పుణ్యమైన దక్కుద్ది అని మాట్లాడారు. దానికి కాంగ్రెస్ పార్టీ వారు ఏమంటారంటే, బడుగు బలహీన వర్గాలకి దేవుళ్ళు అంటాడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని అమిత్ షా చాలా అవమానించారు, కాబట్టి అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి అంటే మాట అది చెప్పి ఇంకా నిన్న దానికి ఒక రచ్చ, పెద్ద ధర్నాలో ఒకళ్ళకొకళ్ళు తోపులాటలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడాలు జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే సరే, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఒకరోజు సెషన్ నడపాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రజాధనం. వీళ్ళని అక్కడికి పంపించింది ఎందుకు? అనేక చట్టాలు చేస్తూ ఉంటారు, వాటి మీద డిస్కస్ చేయాలి. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఒక చట్టం చేశారంటే దాని మీద డిస్కస్ చేయాలి. అది మానేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత దోషంలో అరుపులు కేకలు, ఒక చిల్లరగా అయిపోతున్నటువంటి వ్యవస్థ చాలా బాధ కూడా వేస్తుంది. సిగ్గుపడతాం కదా, బాధ కూడా వేస్తుంది. వీళ్ళ గురించే మనం వీళ్ళని పంపించింది, దేని గురించి పంపించాం మనం అనేటువంటి విషయం కూడా ఈరోజు వస్తుంది. సరే, నిన్న చంద్రబాబు గారు కూడా రెస్పాండ్ అయ్యి అసలు అంబేద్కర్ గారికి అవమానం జరిగిందే కాంగ్రెస్ పార్టీ హయాంలో, అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలను తప్పు వక్రీకరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆయన కూడా చెప్పారు. దాని మీద కూడా కొంత ట్రోల్ చేస్తున్నారు. నిజంగానమ్మా, అంబేద్కర్ గారు రాజ్యాంగ సంబంధించినటువంటి కమిటీకి డ్రాఫ్టింగ్ చైర్మన్ ఆయన. అనేక దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను తీసుకుని మన దేశానికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ చట్టాలని రూపకల్పన చేయడంలో ఆయన ప్రముఖుడు. అంబేద్కర్ గారు అంటే అందరివాడు, కేవలం ఒక కులానికో ఒక ప్రాంతానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అందరవాడు అయినటువంటి అంబేద్కర్ని కొందరవాడిగా చేసేసారు. అంటే ఒక్కొక్క వర్గానికి మాత్రమే ఆయన దేవుడు చెందిన వ్యక్తి. ఇప్పుడు రాజ్యాంగం రూపకల్పనని అయితే రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు మనం గౌరవించాలి తప్పదు. ఇంకా అల్టిమేట్గా రాష్ట్రపతి పదవి కంటే కూడా పైన ఉన్నది ఏంటంటే రాజ్యాంగాన్ని అందరూ ఆ విధంగా గౌరవిస్తున్నారు, అమలుపరుస్తున్నారు. కాబట్టి ఈ రోజున మన భారతదేశం ఇలా ఉంది. అటువంటిది కొంతమందికి అంబేద్కర్ గారిని ఎలా పరిమితం చేసేస్తారు? పోనీ అంబేద్కర్ గారి గురించి ఇంత గొంతు పెగిలిపో దేవుడు అది ఇదని చెప్పేటువంటి చాలామంది నిజంగా అంబేద్కర్ గారు చెప్పింది ఏమైనా తెలిసే వాళ్ళకి? అంబేద్కర్ గారు 1949 నవంబర్ 26న మనకు రాజ్యాంగం అమలు అయింది కదా, రాజ్యాంగాన్ని ఆమోదించారు. దానికి ఒక్కరోజు ముందు నవంబర్ 25న 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభను ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన మాట్లాడతా చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. ఆయన ఆ ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన మాటలు మాట్లాడాడు. ఇప్పటి వరకు మనకు రాజ్యాంగం లేదు, మనకు స్వతంత్రం లేదు, ఉన్న స్వతంత్రాన్ని కోల్పోయాం. పూర్వం ఉండేది స్వతంత్రం, కోల్పోయాం. ఇప్పుడు రాజ్యాంగాన్ని కానీ సరిగ్గా అమలుపరచుకోకపోతే రెండోసారి రాజ్యాంగాన్ని కోల్పోతాం మనం. అది తప్పు రాజ్యాంగాన్ని కాదు, అమలు చేసే పాలకులది అని మాట్లాడుతూ ఆయన అంబేద్కర్ 3 వార్నింగ్స్ అంటారు, చాలా ప్రాముఖ్యతమైన 3 వార్నింగ్స్ ఇచ్చాడు ఆయన. దాంట్లో మొదటి వార్నింగే ఆయన చెప్పడం ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఒక వలస పాలకుల చేతిలో ఉన్నాం కాబట్టి ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు ఇటువంటివి చేసాం. ఇప్పుడు రాజ్యాంగం మనం అమలు చేసుకుంటున్నాం. ఇప్పుడు అటువంటి చేయకూడదు. ఏదైనా రాజ్యాంగబద్ధంగానే మనం పోరాట పద్ధతిలో ఉండాలి అన్నారు. ఎవరైనా చేస్తారమ్మా? ఇప్పుడు చిన్న ఇష్యూ వస్తే రోడ్డు ఎక్కేస్తారో, ధర్నాలు చేస్తారో, ఆమరణ దీక్షలు చేస్తారో, లేదా బ్లాక్ మెయిలింగ్లు. మరి అంబేద్కర్ గారి గురించి మాట్లాడే వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? అంబేద్కర్ గారు చెప్పిన అమలు చేయాలి కదా. రెండో వార్నింగ్ కూడా ఉంది. ఆయన భక్తిలోని మోక్షంలోని వ్యక్తిగత పూజలు ఉండొచ్చమ్మా, కానీ రాజకీయాల్లో వ్యక్తిగత పూజలు ఉండకూడదు, ఉంటే అది నిరంకుశత్వానికి దారితీస్తుంది అన్నాడు ఆయన. మరి వ్యక్తి పూజలే అంబేద్కర్ గారు అంటే వీళ్ళకే ఓట్లు రాల్చే ఒక మంత్రం కింద అయిపోయింది. ఆయన విగ్రహాలు పెడతారో, పూజలు చేస్తారో, దండలు వేస్తారు, కానీ అసలు అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాలు మీరు ఏమన్నా పాటిస్తున్నారా? ఒక్కటైనా అసలు ఒకటి. అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుని ఎంతో గౌరవించినటువంటి ఈ నాయకులే 2 సార్లు ఆయన ఓడించారు ఎలక్షన్స్లో. ఈ కాంగ్రెస్ పార్టీ వారే. పక్కన పెడదాం, పోనీ అది కూడా పక్కన పెడదాం. మనకు భారతరత్న అవార్డ్స్ ఉన్నాయి.
దాదాపు 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగానో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్పో 57 సంవత్సరాలు ఈ దేశాన్ని 75 సంవత్సరాల్లో 57 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. ఎప్పుడైనా అంబేద్కర్ గారికి భారతరత్న ఇద్దామని చెప్పేసి ఏమైనా ఆలోచన వచ్చింది వీళ్ళకి? జవహర్లాల్ నెహ్రూ గారికి ఇచ్చుకున్నారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారికి ఇచ్చుకున్నారు, అంబేద్కర్ గారికి గుర్తురాలా. ఏంటుంది 1990లో వచ్చింది దానికి అంబేద్కర్ గారికి. అన్ని సంవత్సరాలు కనీసం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఆప్షనే పెట్టలా. అంటే అసలు అంబేద్కర్ గారికి అన్యాయం చేసింది ఎవరు? ఆ కాంగ్రెస్ పార్టీ వారే. వీళ్ళు వచ్చి మళ్ళీ రోడ్డు మీద వచ్చి దాని అంబేద్కర్ బాగు దేవుడు అంటే, అంబేద్కర్ గారు అంటే బడుగు బలహీన వర్గాలకి ఒక విధమైనటువంటి ఒక దేవుడితో సమానంగా పూజించుకుంటారు. కాబట్టి ఆ వర్గం ఓట్ల గురించి, నిజంగా అంబేద్కర్ గారి గురించి కాదు. నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే చాలా చేయాలి. ఈరోజు భారతదేశంలో అభివృద్ధిలో వెనకబడిందని కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన కానించి అప్పట్లో ప్రతిదీ కుంభకోణాలే, అన్నీ కుంభకోణాలే. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున భుజాన్ని వేసుకుని చర్చించవలసిన చర్చించకుండా ఇటు డైవర్ట్ చేసి బయటకు వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసేసి ఏదో అంబేద్కర్ గారిని ఓన్ చేసుకుంటారు. అంబేద్కర్ గారిని ఓన్ చేసుకోవడానికి భారతదేశంలో 140 కోట్ల మందికి కూడా ఆయన ఆరాధ్య దేవుడు. ఎవరికో ఒక పార్టీకో కులానికో ఒక మతానికో కాదైనా. ఈరోజు మీరు నేను ఎవరైనా సరే అంబేద్కర్ గారు అంటే మనకు గౌరవం ఉంది, మన రాజ్యాంగం మీద మనకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది, పాటిస్తున్నాం, రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నాం. మనం ఏదైనా తప్పు చేస్తే రాజ్యాంగబద్ధంగా శిక్షలు పడుతున్నాయి మనకి. నేను అంటుంది అటువంటిది ఎందుకు అందరి వాడైనటువంటి అంబేద్కర్ని కొందరు వాడిగా ఎందుకు చేస్తున్నారు మీరు? నేను అంటుంది మీరు ధర్నాలు చేయడం అని కాదు, అంబేద్కర్ ఆశయాల సాధన గురించి పోరాడండి. రిజర్వేషన్స్ విషయంలో కూడా ఆయన ఏమన్నారు, ఒక 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్స్ చేసుకుని ఆ తర్వాత ఒకసారి సమీక్షించుకోండి అన్నాడు ఆయన. అంటే ఆయన ఏమన్నాడు, ఒకసారి రివిజన్ చేసుకోండి అన్నాడు. మన వాళ్ళు ఏం చేశారు, రెన్యూల్ చేసుకుంటూ పోయారు. ఆయన రివిజన్ చేసుకోమంటే మన వాళ్ళు రెన్యూల్ చేసుకుంటూ పోయారు. సరే, అది ఓటు బ్యాంక్ రాజకీయాలు. పోనీ ఆ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నటువంటి వర్గాలు ఏమన్నా ఈ రోజు ఏమన్నా పై స్థాయిలోకి వచ్చినాయా? ఈ రోజుకి కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఎవరితో లోపం? అంబేద్కర్ గారితో ఏం లోపం లేదు కదా. ఆయన పదే చెప్పింది అదే, అందరు సమానంగా రాజ్యాంగం సరైన పరిస్థితుల్లో అమలు కాకపోతే ఆ లోపం రాజ్యాంగాన్ని కాదు, రాజ్యాంగం అమలు పరిచేటువంటి నాయకుల్లో ఉంది అని పదే చెప్పడం జరిగింది. ఆ రోజు చేసినటువంటి ఆయన ఉపన్యాసం అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెప్పాడు ఆయన. ఆయన ప్రసంగం చాలామంది ఇప్పటికీ అంబేద్కర్ 3 వార్నింగ్స్ అంటారు. నేను అంటుంది ఆయన చెప్పిన అంశాలకి ఎప్పుడైనా ప్రజల్లో అమలు పరచడానికి ప్రయత్నం చేశారా? కేవలం ఇంకా కులం, మతం, ప్రాంతం, వర్గాన్ని రాజకీయాలు చేసుకుంటా ఆ ఓటు బ్యాంకుని ఏదో పెంచుకుంటానికి వాళ్ళని ఏదో సంతృప్తిపరచాలని చేసే కార్యక్రమాలు కాకపోతే ఏముంది? ఇప్పుడు అమిత్ షా గారు ఏమన్నాడు, అంబేద్కర్ గారు నామస్మరణ కాదు, దేవుడి నామస్మరణ చేసి 2 వేరు. అంటే నేను అంటుంది దేవుళ్ళు చేసేయొద్దు, వ్యక్తులను దేవుళ్ళు చేసి విగ్రహాలు చేసేసి విగ్రహాలు కట్టేసి పూజలు చేస్తే కాదు, ఆ వ్యక్తులు చెప్పినటువంటి కార్యక్రమాలు వాళ్ళ ఆశయాల సాధన గురించి కృషి చేయాలి. దేవుడు అంటే కొంతమంది నమ్మకం ఉంటుంది, కొంతమంది నమ్మకం ఉండదు. నమ్మకం ఉన్నా లేకపోయినా, ఆస్తికులకైనా నాస్తికులకైనా అందరికీ రాజ్యాంగం ఒకటే. ఏ కులమైనా, మతమైనా, ప్రాంతమైనా, ఆస్తికుడు నాస్తికుడు తేడాలు ఏమి ఉండవు రాజ్యాంగానికి. అందరికీ సమానంగా వస్తుంది రాజ్యాంగం అంటే. నేను అంటుంది ఇప్పటికైనా ఏదో డైవర్షన్ పాలిటిక్స్ ఈ విధంగా చేసి ప్రజలను డైవర్ట్ చేద్దాం, ఆ మనసులను డైవర్ట్ చేద్దాం, ఆ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దాం అంటే ప్రజలు హర్షించరు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో ఏమైందో చూస్తున్నాం. భవిష్యత్తులో మొత్తం కనుమరుగే పరిస్థితి కూడా వాళ్ళే వేసుకుంటున్నారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.